జనతా పార్టీ రథసారథిగా నితిన్ నబీన్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రథసారథిగా పివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపుగా ప్రతి పోలింగ్ బూత్ నందు మన ఊరు మన జెండా కార్యక్రమం ద్వారా జెండా ఎగరవేయడం జరుగుతోంది. దీంట్లో ఒకటే ముఖ్య ఉద్దేశం, ఏ పోలింగ్ బూత్ నందు ఏ గ్రామమునందు అయితే మేము జెండా ఎగరేస్తున్నామో ఆ గ్రామానికి సంబంధించి కానీ ఆ పోలింగ్ బూత్ నెంబర్కు సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఏవేవైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ద్వారా లబ్ధి పొందుతున్నారో ఎవరెవరు లబ్ధి పొందుతున్నారో ఆ పరిసర ప్రాంతాలకు నీరు ఏ విధంగా వస్తున్నాయి, రోడ్లు ఏ విధంగా పడుతున్నాయి, లైట్లు ఏ విధంగా వెలుగుతున్నాయి అనేది కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఎంతెంత అమౌంట్ వచ్చిందనేది క్షుణ్ణంగా తెలియజేయడం కోసం మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నేడు కడప నగరంలో మా 12వ డివిజన్ ఇన్ఛార్జి ఎర్రు మల్లికార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో నేడు దాదాపుగా 40 కుటుంబాల వరకు ఇక్కడ వచ్చి పార్టీలో జాయిన్ కావడం అనేది శుభసూచకం. ఇది కేవలం ఏదైతే మాధవ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆయన ఒక్కరోజు తీరిక లేకుండా ప్రతిరోజు ప్రతి పూట కార్యక్రమాలు చేపడుతూ భారతీయ జనతా పార్టీని ప్రతి మనసు యొక్క వ్యక్తి మనసులోకి చొచ్చుకొని పోతున్నాడు. ఆయనను ఆదర్శంగా తీసుకొని సత్యకుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు కానీ ఆరోగ్యపరంగా ఏ వ్యక్తికి ఆరోగ్యపరంగా సమస్య వచ్చినా కూడా అప్పటికప్పుడు స్పందిస్తూ అందరికీ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. వారి నడకన వారి మార్గంలో మేము కూడా పయనిస్తూ ప్రతి పోలింగ్ బూత్ నందు ప్రతి వీధి నందు ప్రతి ఇంటి వరకు ప్రతి వ్యక్తిని చేరుకునే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. దీనికి ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ఎర్రు మల్లికార్జున రెడ్డి గారికి మరియు సీనియర్ నాయకులైనటువంటి మా ప్రతి ఒక్క సీనియర్ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము ఏదైనా సరే ఒక మెట్టు ముందుకు వేస్తున్నామంటే ముందు ఉన్నటువంటి సీనియర్లందరూ వేసిన బాటలో మేము నడుస్తున్నాము, దాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. దీనికి సహకరించేటువంటి దీనికి ఎవరైతే తోడ్పడుతున్నారో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి.